చిన్న వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 125వ కీర్తన మొదటి వాక్యాన్ని చదువుకుందాం. యెహోవాయందు నమ్మిక ఉంచేవారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. చాలు. చిన్న ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాలు కారణభూతుడా, నీకు వందనాలు. మేము చదువుకున్న ఈ వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. ఇదిగో ప్రభా, మీరు మాట్లాడితేనే మాకు అర్థమవుతుంది ప్రభా. మీరు మాట్లాడితేనే మేము జీవిస్తాము. మీరు మాట్లాడితేనే మేము ఓదార్చబడతాం ప్రభా. నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో బలం ఉన్నది, నీ మాటలో జీవం ఉన్నది ప్రభా. ఇదిగో నీ వాక్కును పంపి వారు పడి ఉన్న స్థితిలోంచి వారు లేవనెత్తే దేవుడు ప్రభా. నీ వాక్కును పంపి వారిని బాగు చేస్తానన్న దేవుడు ప్రభా. అలాంటి జీవ వాక్యము మా మధ్యలో విడుదలవుతుండగా సహాయం చేయండి. అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయాన్ని, ఆచరణలో పెట్టే జీవితాన్ని మా అందరికీ మీరు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో దూరాన సమీపాన ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ సంవత్సరంలో 2వ దినంలోనికి మనం అడుగుపెట్టి ఉన్నాం. నా ఆశ, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనం గడిపేవారుగా ఉండాలి. ప్రతిరోజు ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రతిరోజు వాక్యాన్ని చదివేవారుగా ఉండాలి. ఎలాంటి కార్యక్రమాలు లోకంలో నీకు ఉన్నప్పటికీ కూడా దేవుని మందిరంలో ఏ కార్యక్రమం జరిగినా నీ పనులు త్వరగా ముగించుకొని దేవుని మందిరానికి వచ్చి దేవుని మనం ఘనపరచుదుముగాక. కనీసం ఈ సంవత్సరాలైనా సంపూర్ణంగా దేవుని సన్నిధిలో మనం గడపడానికి ప్రయత్నం చేద్దాం. ఆశకున్న ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. మొదట మనకు ఆశ అయితే ఉండాలి. ఆశ ఉన్నప్పుడు ఆశ తగినట్లుగా మనం అడుగులు వేస్తే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. మళ్ళా చెప్తున్నాను, మొదట్లో ఉన్న మహిమ కంటేను కడవరిలో ఉన్న మహిమ ఎక్కువగా ఉండాలి. మొదట్లో ఉన్న భక్తి కంటే కడవరి దినాల్లో మరింతగా భక్తి ఉండాలి. అంతేగాని భక్తిలో ఎత్తు పల్లాలు కానీ, భక్తిలో అప్ అండ్ డౌన్స్ కానీ ఉండకూడదు. ఆ రీతిగా మనం ఉండడానికి ప్రయత్నం చేయదుముగాక. ఈరోజు మనం చదువుకున్న వర్తమానంలో యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. నెంబర్ 1, ఇక్కడ ఈ రోజున నమ్మకాన్ని గురించి నేను మీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను. మనము ఈ లోకంలో బ్రతికి దినములన్నిటి కూడా ఎవరినో ఒక వ్యక్తిని నమ్ముతూ ఉంటాం. ఏదో ఒక పరిస్థితిని నమ్ముతూ ఉంటాం. అయితే మనము దేన్ని నమ్మాలి, ఎవరిని నమ్మాలి, ఎందుకు నమ్మాలి అని ఆలోచన చేస్తే మనము ఖచ్చితంగా ఈ లోకంలో నమ్మకస్తుడు అని పిలవడానికి, లేదా నమ్మకస్తుడు అని యోగ్యమైన వాడు ఎవరైనా భూమి మీద ఉన్నాడు అని అంటే అది యేసుక్రీస్తు ప్రభు తప్ప మరి ఎవ్వరూ లేరు. ఆయన చాలా నమ్మకమైన వాడు. ఆయన ఎంత నమ్మకమైన వాడంటే నీ పట్ల, నా పట్ల ఆయన ఎంతో కృప చూపుతూ ఉన్నాడు. ఆయన ఎంత నమ్మకస్తుడంటే నీ కొరకు, నా కొరకు సింహాసనమును విడిచిపెట్టి, పరలోకమును విడిచిపెట్టి, దేవదూతలు విడిచిపెట్టి, తండ్రిని విడిచిపెట్టి, మట్టి దేహాలైన నీ కొరకు, నా కొరకు ఈ భూమి మీద దిగి వచ్చి రక్తాన్ని చిందించినంత నమ్మకస్తుడు. నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టే అంత నమ్మకస్తుడు నా ప్రభు. ఇలాంటి నమ్మకస్తుడు ఎక్కడైనా దొరుకుతాడా? ఎక్కడైనా ఉంటాడా? వేల్పులలో మీరు చూడండి, ఆయనకి మించిన నమ్మకస్తుడు ఎవరున్నారు చెప్పండి? అందుకనే ఇలాంటి నమ్మకమైన దేవుణ్ణి కలిగి ఉన్న మనము నిజముగా ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. మనం నిజంగా ధన్యులు. ఎందుకు అని అంటే మన విగ్రహాలు మొక్కట్ల. ఎవరు ధన్యులు అని అంటే మనం నిజమైన దేవుణ్ణి
సర్వశక్తిమంతుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆ సర్వశక్తిమంతుణ్ణి మనము వెంబడిస్తున్నాం. ఆ సర్వశక్తిమంతుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాం కనుక ఖచ్చితంగా మనకు మించిన భాగ్యవంతులు ఈ లోకంలో ఎవరు లేరు. ఇది 100కి 100 గర్వంగా మనం చెప్పుకోవడానికి ఇది ఒక మాట చెప్తూ ఉన్నాను. అయితే నమ్మకమైన దేవుడైన అంటే ఎవరి మీద మనం నమ్మకం ఉంచాలి? యెహోవా యందు నమ్మిక ఉంచేవారు. ఎవరి మీద నమ్మకం ఉంచాలి? దేవుని మీద నమ్మకం ఉంచాలి. మనము ఎవరి మీద నమ్మకం ఉంచకూడదు అని అంటే లోకం మీద, లోకంలో ఉన్న వాటి మీద మనము నమ్మకము ఉంచకూడదు. కారణం ఏమిటంటే లోకంలో ఉన్నాయన్నీ కూడా స్థిరమైనవి కాదు, అవి అస్థిరమైనవి. అది ఎవరైనా సరే, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ధనమైనా, బంగారమైనా, వెండి అయినా, లేకుంటే వస్తువులైనా, తర్వాత చివరికి కట్టుకున్న భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా ఎవరు నమ్మకస్తులు కాదు. నమ్మకమైన దేవుడు ఈ భూమి మీద కానీ ఆకాశం మందు కానీ ఒకే ఒక్కడున్నాడు. ఆయన మనం నమ్ముకోవాలి. దేవుని మందినికి వచ్చినంత మాత్రాన నీకు ఉపయోగం లేదు. దేవుణ్ణి తెలుసుకున్నంత మాత్రాన నీకు ఉపయోగం లేదు. దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు, దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళతాడు అనే నమ్మకము, విశ్వాసము మనందరికీ ఉండాలి. అంటే నమ్మకం లేకపోతే నీ ప్రార్థన వ్యర్థమే. ఎందుకంటే నమ్మకంతో నువ్వు ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ప్రార్థన చేయటం మనకు తెలుసు. రెండోది నమ్మకంతో కూడా మనము ప్రార్థన చేయాలి. నమ్మకంతో దేవుని సన్నిధికి మనము రావాలి. ప్రతిదీ నమ్మకము. నమ్మితేనే మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. అనమ్మకం మనలో పొరపాటున ఉండకూడదు. అనమ్మకం ఉందా నీ జీవితంలో ఏది నువ్వు పొందుకోలేవు. ఇక్కడ అంటాడు యెహోవా యందు నమ్మిక ఉంచేవారు ఎలాగుంటారు తెలుసా? కదలక. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె నుందురు. ఎన్ని మాటలు ఉన్నాయి చూడండి. ఇదే లైన్లో మీరు గమనిస్తే కదలరంట. ఆయన మీద నమ్మకం ఉంచిన వారు ఎలాగుంటారు తెలుసా? కదిలిపోరు. కదలక నిత్యము నిలిచి ఉంటారు. చూడండి, ఆయన మీద నమ్మకం లేనివారు, ఆయన మీద నమ్మకం పెట్టని వాడు ఏమైపోతారంటే కొంత శ్రమ రాగానే, కొన్ని ఇబ్బందుల కలంగానే వారు కదిలిపోతూ ఉంటారు, జారిపోతూ ఉంటారు, లేదా పడిపోతూ ఉంటారు. కానీ నేనేమంటానంటే ఆయన మీద నువ్వు పరిపూర్ణంగా ఆయన నమ్మగలిగితే అప్పుడు నేను ఎలా చేస్తారో తెలుసైనా? నిత్యము నిలిచి ఉంటావు. ఒక కాలంలో నిలిచి మరొక కాలంలో పడిపోవు. ఒక సంవత్సరం నిలిచుండి మరొక సంవత్సరంలో పడిపోవు. ఒక నెల నిలిచుండి మరొక నెలలో పడిపోవు. ఒక దినంలో నిలిచుండి మరొక దినం పడిపోవు. నువ్వు నిత్యము నిలిచుంటావు. ఎప్పటి వరకు నిలిచుంటావు తెలుసా? ఈ భూమి ఆకాశములు నిలిచున్నంతకాలం నువ్వు కూడా నిలిచే ఉంటావు. ప్రత్యేకించి అవన్నీ గతించిపోతాయేమో కానీ పరలోకములో నీవు నేను నిత్యము నిలిచి ఉందుముగాక. నిలిచుంట ప్రభు అదే అంటాడు. ఇవన్నీ గతించిపోతాయి కానీ నన్ను నమ్మిన వాడు మాత్రము నిత్యము నిలిచుంటాం. ఎక్కడ నిలిచుంటాం? మనము పరలోకంలో నిలిచుంటాం. ఎంత భాగ్యమో చూడండి. నమ్మకము అనే మాటలో ఎంత అర్థం ఉందో చూడండి. మనం నమ్మితేనంట కదిలిపోము. కూర్దాని కాద్దాని కదిలిపోము. మనం చిన్న చిన్న సమస్యలకు కదిలిపోము. మనం చిన్న చిన్న ఒడిదుడుకులకు కదిలిపోము. అలా కదిలిపోతున్నారంటే వీళ్ళకి నమ్మకం లేదు. మనం నిత్యము నిలిచి ఉంటాము. నిత్యము నిలుచు సియోను కొండ. అంటే ఏ కొండలంట? సియోను కొండ. యెరూషలేములో కొండలన్నిటికంటే పెద్ద కొండ సియోను కొండ. అది చాలా ఎత్తు ఉంటుంది, చాలా వెడల్పు ఉంటుంది. కొండ అంటే స్థిరత్వానికి గుర్తు. కొండ అంటే బలానికి గుర్తు. కొండ అంటే ఉన్నతమైన ఆశీర్వాదానికి గుర్తు. అంటే కొండ వల్లే మనం స్థిరంగా ఉంటాం. అది నువ్వు స్థిరంగా ఉండాలంటే దానికి ముందు మనం చేయవలసింది ఏంటంటే నమ్మిక ఉంచటం. మీరు కొండలను చూడండి. కొండ దగ్గరికి వెళ్ళి మనం పైనుంచి కింద చూసామనుకో అందరూ మనకు నలకలే కనపడతారు. ఒక పట్టణాన్ని చూడాలంటే కొండ ఎక్కాలి, అవునా కదా? అంటే కొండలాగా మనం ఎలాగుంటే స్థిరముగా ఉంటుంది. స్థిరముగా కొండ ఒకరోజు ఒకలాగా ఉండదు. అది కరిగిపోవటం కానీ, పడిపోవటం కానీ, జారిపోవటం కానీ ఉంటుందా? ఉండదు. ఎందుకని? స్థిరముగా లేదా బలముగా. అది బలానికి సాదృశ్యం. రెండు స్థిరానికి సాదృశ్యం.
3 నిత్య ఆశీర్వాదానికి కూడా అది సాదృశ్యంగా ఉంది. అంటే మనం దీనికి ఏం చేయాలి? మనం దీనికి ఏమైనా చేయాలా? లేదు, నమ్మిక ఉంచు. నమ్మిక, నువ్వు నమ్మిక ఉంచుతానంట నిత్యము కదలక, నిత్యము అంటే నిత్యము ఎల్లప్పుడూ కూడా. ఈ సంవత్సరం అంతా నా ఆశ మనమందరం కూడా నిత్యము నిలిచి ఉండేవారుగా ఉండాలి. దేనిలో మనం నిలిచి ఉండాలి తెలుసా? 1 విశ్వాసంలో నిలిచి ఉండాలి, ప్రార్థనలో నిలిచి ఉండాలి, వాక్యంలో నిలిచి ఉండాలి, సహవాసంలో నిలిచి ఉండాలి, భక్తిలో నిలిచి ఉండాలి. వీటన్నిటి మీద మనం నిలిచి ఉండేవారుగా మనం ఉండాలి. వీటి మీద మనం నిలిచి ఉంటే మనల్ని దేవుడు సియోను కొండ మీద నిలబెడతాడు. సియోని కొండ మీదకున్న గొప్ప ఆశీర్వాదం అని తెలుసా? ఎర్మోను మంచు సియోను కొండల మీద దిగుతూ ఉంటుందట. కొండల మీద మంచు ఆవరిస్తుంది. మంచు పడాలంటే ముందు కింద కాదు, పైన ఏదైతే ఉంటుందో దాని మీద మంచు ఆవరిస్తుంది. నిత్య ఆశీర్వాదాన్ని గుర్తుంది. మనము కూడా ఆ రీతిగా మనం ఉండాలి. నమ్మకము దేవుని బయట ఇప్పుడు అనమ్మకం మనకు ఉండకూడదు, సంచలమైన అనమ్మకం మనకు ఉండకూడదు. స్థిరమైన నమ్మకం కలిగి మనం ముందుముగాక. 1 దేవుని పట్ల నమ్మకం ఉంచితే నెంబర్ 1 రాసుకోండి మీరు. నిత్యము కదలని సియోను కొండ, అంటే కదలని వారుగా మనం ఉంటాం. నెంబర్ 1 నమ్మితే. 2ది ఏంటి చూద్దాం. కీర్తనల గ్రంథము 118:8. చూడండి, ఇక్కడ 2ది ఎవరు నమ్మాలి తెలుసా? మనము దేవుని నమ్మకూడదు. మనిషి క్షమించండి, మనుషులను నమ్మకూడదు. ఎవరు నమ్మకూడదు? మనుషులను నమ్మకూడదు. చాలామంది అంటారు నేను వాళ్ళని నమ్మాను, వీళ్ళని నమ్మాను అని అనుకుంటూ ఉంటారు. ఎవరిని నమ్మద్దు. నమ్మకమైన వాడి భూమి మీద ఎవడు లేడు. మనుషులు నమ్ముట కంటే చాలాసార్లు మనము మనుషులు నమ్మి మోసపోతూ ఉంటాం. నేను అంటాను, ఎవరిని నమ్మమన్నాడు? వాళ్ళని అడుగుతున్నాడు ప్రభు. అసలు మనుషులు ఎవరు నమ్మమన్నారు మిమ్మల్ని? మనిషి ఎలాంటి వాడు తెలుసా? అవసరానికి మనల్ని వాడుకుంటాడు, అవసరవాది. ఈ లోకంలో ఏ మనిషి అయినా స్వార్థంగా ఆలోచిస్తాడు, కానీ మంచిది ఎవరు ఆలోచించేటోడే లేడు. అందుకనే మనుషులు నమ్ముట కంటే, తర్వాత ఎవరు నమ్మొద్దు అన్నాడు? 2ది రాజులు నమ్ముట కంటే. చాలామంది ఏం చేస్తారంటే మనుషులు నమ్ముకుంటారు, లేదా రాజులు నమ్ముకుంటారు, లేదా రాజకీయ నాయకులు నమ్ముకుంటారు, లేదా అధికారులు నమ్ముకుంటారు. వాళ్ళు నమ్ముకుని వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్క రోజున, చాలాసార్లు మీరు టీవీలో చూసే ఉంటారు, నేను ఈ పార్టీ కొరకు ఎంత పని చేశాను, నేను ఈ వ్యక్తిని నమ్మి ఎంత పని చేశాను, ఇంత డబ్బును ఖర్చు పెట్టాను, పొలాలను నమ్ముకుని, ఇళ్ళని నమ్ముకున్నాను, ఇప్పుడు నేను రోడ్డు మీద పడ్డాను. ఇదే మాట అది. ఏ వ్యక్తిని నమ్మకూడదు. నమ్మకమైన వాడు ఈ లోకంలో ఎవరు లేరు, నమ్మకస్తులు ఎవరు లేరు. నమ్మకస్తుడైన వాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. అందుకనే మనుషులు నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనకి ఏదైనా మేలు ఉందంటే ఈ లోకంలో ఆయన ఆశ్రయించటమే, ఆయన మీద ఆధారపడటమే, ఆయన దగ్గరికి రావటమే. అప్పుడు మనము ఏమైపోతామంటే ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆస్తికి కర్తగా చేస్తాడు. ఆయన నమ్ముకున్న వారిని ఒక గొప్ప ఉన్నతమైన అనుభవంలోకి ఆయన నడిపించగలుగుతాడు. మనుషులు నమ్మటం నుంచి రాజులను నమ్మొద్దు, ఉద్యోగాలను నమ్మొద్దు, వ్యాపారులు నమ్మొద్దు, లోకంలో వెండిని బంగారాన్ని క్షయమైపోయిన వేటిని మనము నమ్మకూడదు. ప్రభు ఒక్కడే నిజంగా నిలిచి ఉన్నవాడు, స్థిరమైన వ్యక్తి. ఒకవేళ ఉద్యోగం నమ్ముకుని నాకు ఉద్యోగమే బాగుంది, ఉద్యోగం చాలా డబ్బులు వస్తున్నాయి అని ఒకవేళ ఉద్యోగాన్ని ఎక్కువగా ప్రేమించామనుకో, ఆ ఉద్యోగం ఒకరోజు దేవుడు సడన్గా తీసేస్తాడు లేదా? డబ్బుని ఎక్కువ నమ్ముకున్నాం అనుకో, ఆ డబ్బు నీ వద్ద నుంచి వెళ్ళిపోద్దంట. ఎలా తెలుసా? రెక్కలు కట్టుకుని ఎగిరిపోద్దట. అది పక్షిరాజు వాళ్ళకి ఆ విషయం మీద చదివితే మీకు పిచ్చెక్కిపోద్ది. మొదలు చెప్పాలంటే అది రెక్కలు కట్టుకుని పైకి పక్షిరాజులాగా ఎగిరిపోద్దట. బైబిల్ రాయబడిన మాట. డబ్బుల్ని ఎక్కువ నమ్ముకున్నా, బంగారాన్ని ఎక్కువ నమ్ముకున్నా, వెండిని ఎక్కువ నమ్ముకున్నా, ఉద్యోగాలు ఎక్కువ నమ్ముకున్నా,
ఎవరినైతే నువ్వు ఎక్కువగా నమ్ముకుంటావో, ఎవరినైతే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తావో, దేవుడు వాటిని నీకు దూరం చేసేస్తాడు. అందుకని ప్రభు అంటాడు, నాకు రావాల్సిన ఘనతని వేరే వాళ్ళకి అది నేను చెందను అని అన్నాడు ఆయన. అంటే దానికి అర్థం ఏంటి? ఉద్యోగాన్ని ఎక్కువగా నువ్వు ఘనపరుస్తున్నావు నీ దేవుని కంటే. అప్పుడు అది ఏం చేస్తాడు తెలుసా? దాన్ని తీసేస్తాడు. తీసిన తర్వాత నేను సరి చేయడానికి 3 నెలలు 4 నెలలు తిప్పుతాడు. అప్పుడు నీకు అర్థమవుతుంది, చక్కగా వచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చుంటావు. నేను ఎందుకో చెప్తాను ఈ విషయాలన్నీ. వ్యాపారం అని వ్యాపారంలో ఎక్కువగా ఉన్నామనుకో, దేవాలయం ఎత్తేస్తారు, తన దగ్గరకు వచ్చి కూర్చోవలసిందే. బ్యాంకులో డబ్బు ఉందని అతిశయపడ్డామనుకో, ఏదో రకంగా అది పోతుంది, హాస్పిటల్ పాలైపోతుంది. అప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చొని పరిస్థితి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, దేన్ని ఎక్కువగా ప్రేమించొద్దు. దేనిని ఎక్కువగా ప్రేమిస్తే ఆయన అసహించుకుంటాడు మనల్ని. దేనిని ఎక్కువగా ప్రేమించాడు అది నీకు దూరం చేస్తాడు దేవుడు. కనుక ఈ సంవత్సరం నుండి మొదటి స్థానము, మొదటి ప్రేమ దేవునికే చెందునుగాక. నీ మొదటి సమయము దేవునికే చెందునుగాక. నువ్వు ఏదైనా దేవునికి ఇచ్చిన తర్వాతే మిగతా వాళ్ళకి. అందుకనే ప్రకటన రాయబడినమాట, నీకున్న మొదటి ప్రేమ నీవు వదులుకున్నావు లేదా విడిచిపెట్టేశావు. మళ్ళా నువ్వు దాన్ని పొందుకో, అప్పుడే నీ దీపస్తంభం నిలిచి ఉంటుందని దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక 2 అనుభవం తెలితే, రాజులు మనం నమ్ముకోవద్దు, మనుషులు మనం నమ్ముకోవద్దు, అధికారులు మనం నమ్ముకోవద్దు, ఉద్యోగాలు వ్యాపారాలు ఏటిలో కూడా మనం నమ్ముకోకూడదు. ఎవరు నమ్ముకోవాలి మనం? ఇప్పుడు దేవుని నమ్ముకోవాలి, ఆయన మనం ఆశ్రయించేవారిగా ఉండాలి. 2వది. 3వదిగా మనం చూద్దాం, అసలు ఎందుకు మనుషులు నమ్ముకోకూడదు అని అంటే, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 9:4. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 4వ వాక్యం. ఇదే యెహోవా వాక్కు, మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఎందుకు జాగ్రత్తగా ఉండవలెను అనంటే, ఏ సహోదరునైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొండియు, తన సహోదరుని కొంప ముంచేవాడును, ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. చూడండి, ఎందుకు నమ్మొద్దు అన్నాడు తెలుసా? ఇక్కడ ఒకటి రాజులు నమ్మొద్దు అన్నాడు, మనుషులు నమ్మొద్దు అన్నాడు, అధికారులు నమ్మొద్దు అన్నాడు. కానీ ఇక్కడేమంటున్నాడు తెలుసా? ఏ టోటల్గా ఇంక మొత్తం ఇక్కడ మొత్తం అందరిని అక్కడైతే 3 చెప్పాడు కానీ ఇక్కడైతే ఎవరిని మీరు నమ్మడానికి లేదు. ఎందుకు నమ్మొద్దు ప్రభా అని మనం ఆలోచన చేస్తే అక్కడ కొన్ని విషయాలు మాట్లాడాడు. ఏమంటున్నాడు అక్కడ? ఒకటి, నెంబర్ 1, మీలో ప్రతి వాడును నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. తంత్రగొండ అంటే ఏంటి తంత్రగొండ అంటే ఏంటి? తంత్రగొండడు మన ఊరు భాషలో చెప్పాలంటే వీళ్ళని ఎలా చెప్పాలి? తంత్రగొండడు అంటే తంత్రగొండ మాటలు మాట్లాడతాడు, అంటే బూతు మాటలు మాట్లాడడం కావచ్చు, అక్కడెక్కడ కలిపి చెప్పడం కావచ్చు, మాయ మాటలు చెప్పడం కావచ్చు, ఇవన్నీ ఒకే కేటగిరీ అనమాట. ఇది తంత్రగొండడు అంటే కుదురుగా ఉండడు. ఇక్కడ ఒక మాట చెప్తాడు, అక్కడ ఒక మాట చెప్తాడు, చుచ్చులు పెట్టేవాడు అనమాట. అంటే కుటుంబాల మధ్యన చుచ్చులు పెట్టేవాడు. కనుక ఈ సహోదరుని మన దగ్గర మన మాట మాట్లాడతాడు. అరే ఎబెనెజర్ అంటే అంత గొప్ప లేడండి, ఎబెనెజరు సంఘంలో ఏమనుకుంటున్నారో చాలా యాక్టివ్ పర్సన్ అంటాడు. ఆ పక్కన వసంత్ వెళ్ళిన తర్వాత ఆడేం యాక్టివ్ అని మీకేం తెలిసాడు గురించి అని అంటాడు. తర్వాత అక్కడ పక్కకు వచ్చిన తర్వాత షాలేం అంటాడు, వాళ్ళిద్దరి సంగతి అన్నకు తెలియదు అనుకుంటా, అందుకని పని వాళ్ళకప్ప చెప్పాడు అని మనడు. ఇట్లా అంటే తంత్రగుండలు అనమాట. అక్కడెక్కడ చెప్పుకుంటూ ఉంటారు. ఒకటి తంత్రగుండతనం ఉంటుంది, కొంప ముంచేవాడు అంటే రెండో ఆప్షన్ ఏంటంటే వీడి దగ్గర రెండోది ఏముందంటే కొంప ముంచుతాడు. అంటే కొంప ముంచడం అంటే ఏంటి? కొంపలు ముంచేవాళ్ళు వీళ్ళంతా ఏంటంటే అది చాడీలు చెప్పడమే కావచ్చు, మాయ మాటలు చెప్పడమే కావచ్చు, అబద్ధాలు చెప్పడమే కావచ్చు, ఏదైనా కావచ్చు, మోసపు మాటలు చెప్పడమే కాదు, కొంప ముంచేవాళ్ళు వీళ్ళంతా.
ఒకటి తొంతరగొండి, 2 కొంప ముంచేవాళ్ళు, మూడోది కొండలు చెప్పేటోళ్ళు. అంటే ఏం చెప్తారంట? కొండలు చెప్తారు. అంటే కొండలు అంటే ఏంటి? అబద్ధాలు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా పుట్టకించి చెప్తారు. కొండెను చెప్తాం అనమాట. చెప్పింది ఒకటైతే దానికి 4-5 యాడ్ చేసి చెప్తారు. అందుకనే ఈ సహోదరులు మనము నమ్మొద్దు. చివరికి ఏముంది అక్కడ? సత్యము పలుకక, అది పలుకక ప్రతివాడును వంచును. సత్యం మాట్లాడాడు. అసలు సత్యం మాట్లాడ్డాడు. వాడి నోట్లో సత్యమే ఉండదు. అందుకనే ఎటువంటి పరిస్థితుల్లో నేను అంటాను, ఎవరిని నమ్మొద్దు. చివరికి నన్ను కూడా మీరు నమ్మొద్దు. అది ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాదు. పాస్టర్ గారు కూడా నమ్మదగిన వాడు కాదు. పాస్టర్ గారు మనిషే కదా, కానీ మనం ఎవరు నమ్ముకోవాలి? అది అంటే ఒక విషయం ఏంటంటే, నమ్మే విషయంలో నమ్మాలి. ఇందులో క్లారిటీ ఏంటంటే, ఏ విషయంలో నమ్మాలో ఆ విషయంలో నమ్మాలి. లేనిపోని చెప్తారు చూస్తే దాన్ని నమ్మకూడదు. ఇప్పుడు ఏమంటాడంటే, నువ్వు ఒక మాట అంటారు. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, నేను ఏమంటానంటే, ఒక మాట ఇస్తాను మీకు ఎవరికొకరికి. జీవనపాలకి అంటాను, జీవనపాలు ఏం కదా, నేను ఉన్నాను, నీకు ఎందుకు చూసుకుంటానులే, నువ్వు అప్పులన్నీ చేసే అంటాను. చేసేసిన తర్వాత అప్పులు కూరుకుపోయిన తర్వాత, అన్న అప్పుడు ఏదో ఒక మాట ఇచ్చారు కదన్న, మీరు 1,00,000 రూపాయలు ఇవ్వండి అని అన్నాడు అనుకో, నేను ఎక్కడ తీసుకొచ్చేస్తాను? దీన్నే నమ్మొద్దంట. అంటే 1,00,000 రూపాయలు అన్న ఇస్తాను అన్నాడంటే, అన్న స్తోమత ఏంటి? నాకు 1,00,000 రూపాయలు ఆడిస్తాడు. అన్న ఒకవేళ అడిగితే ఎంతవరకు ఇవ్వగలడు? ఏదో ఒక 5,000 10,000 వరకు హెల్ప్ చేయగలడు. 1,00,000 రూపాయలు అంటే ఎక్కడ తీసుకొచ్చేస్తాడు? అది నమ్మకూడదు. అదే అంటున్నాను నేను. నీకు అక్కడ ఉద్యోగం ఇప్పిస్తాను రండి, డబ్బులు కట్టినట్టు, అది నమ్మొద్దు. మీరు పట్టణంకి వచ్చే నేను చూసుకుంటాను అంటే నమ్మొద్దు. నేనేమంటానంటే, నీ మీద నువ్వు డిఫెండ్ అయ్యి రావాలి. నీ స్టాండర్డ్ మీద నువ్వు ఉండే రావాలి ఇక్కడికి. ఎవరో మీద మనం ఆధారపడద్దు. ఇప్పుడు ఒకసారి అడుగుతావు, 2 సార్లు అడుగుతావు, 3 సార్లు అడుగుతావు, తర్వాత వాడు ఇసుక్కూడా. మనకంటూ ఒక స్టాండర్డ్ ఉండాలి. అంతే నేను ఎవరినైనా సరే హైదరాబాద్కి వస్తున్నారంటే ఒకటి అడుగుతాను, ఫస్ట్ నువ్వు నిలబడగలవా? రెండోది, కనీసం ఒక 3 నెలలు నువ్వు గాసం ఉందా నీ దగ్గర? ఇక్కడ వచ్చినట్టు ఉద్యోగం దొరుకుతుందో తెలియదు మనకి. కనీసం 3 నెలలైన ఇంటి రెంట్ నువ్వు బ్రతకడానికి సరిపడే నీకు ఉంటే నువ్వు రావాలా. అంతేగాని ఎవరో చూస్తారు ఏదో చేస్తారని కాదు. రెండోది, ఇట్లా అంటే అనుభవాలు మనకు ఉంటేనే మనం అడుగులు వేయాలి. ఎవరిని నమ్మి ఇక్కడ రాకూడదు. ఒకసారి నమ్మకం అంటే గుర్తొచ్చింది. నేను హైదరాబాద్కి వచ్చి కొత్తలో, నేను అప్పుడే హైదరాబాద్లో దిగానండి. నేను గుడివాడలో ఉన్నాను, గుడివాడలో ఉండేవాడిని. అక్కడి నుంచి హైదరాబాద్ ఏదో పని ఉందని ఎవరో చెప్పారు. ఎవరో వెంకట్లన్నాడు ఒకరు చెప్పాడు నాకు అక్కడ. ఏమని? మా బంధువు ఉన్నాడు అక్కడ, మీరు వెళ్ళండి, అక్కడ పని దొరుకుద్ది మీకు అన్నారు. ఆయన చెప్పిన చిన్న స్లిప్ మీద చిన్న అడ్రస్ రాసి ఇచ్చాడు అంతే. ఇంకంతకుమించి ఫోన్ నెంబర్ కదా ఏం లేదు. దాని మీద ఒక ఫోన్ నెంబర్ రాసి అడ్రస్ ఇచ్చాడు. దాన్ని పట్టుకుని నాకు తెలిసి ఒక 1,500 రూపాయలు పట్టుకుని నేను హైదరాబాద్కి వచ్చేసాను. ఒక 2 జతల బట్టలు, ఒక దుప్పటి. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను దిగటం చందన్ నగర్లో దిగిన తర్వాత ఆ అడ్రస్ పట్టుకున్న ఫోన్ నెంబర్ పెట్టుకున్న అతని దగ్గరికి వెళ్తే అతను ఏమన్నాడు తెలుసా? ఇక్కడ పని ఏం లేదండి, ఇక్కడ పని ఉందని ఎవరు చెప్పారు మీకు అన్నాడు. నేనేం చేయాలి అప్పుడు? ఇక్కడ నాకు అప్పటికి ఎవరో తెలీదు, ఇంత నాగరికత లేదు, ఇంత జ్ఞానము లేదు. ఈ విషయం జరిగి ఎప్పుడైతే నేను ఎప్పుడు చెప్తున్నానంటే మీకు 18 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నాను మీకు. ఆ టైంలో ఏకాకిగా ఉన్నాను. నాకు అర్థం కాల. నాకున్న కొద్ది చేతి పనిని పట్టుకుని నేను అన్నాను, పలానా దగ్గరికి అయ్యా నాకు ఈ పని వచ్చి కొంచెం పనిస్తారా? 5-6 షాపులు తిరిగాను. 5-6 షాపులు తిరిగితే వాళ్ళు పని లేదన్నారు. ఎవరో ఒక ఆయన నిజంగా దేవుడు పంపించాడు అనడానికి ఏమాత్రం సందేహం లేదు. ఒక ఆయన భయ్యా అంటూ నేను అప్పుడే మొట్టమొదటిసారి నేను వింటాం కూడా ఇక్కడ. అన్న అంటాం కూడా మొట్టమొదటిసారి నేను వింటాం ఇక్కడ. భయ్య అన్నాడు, అది అన్న అన్నాడు. అన్న పని ఉంది, మీరు వస్తారు, నేను చెప్పిస్తారండి అని. అంటే అతను బైక్ మీద ఎక్కించుకుని ఎక్కడ తీసుకెళ్తారో నాకు తెలీదు, నాకున్న పరిస్థితిని బట్టి. ఆ రోజు నేను, మీరు నమ్మరు, నమ్మకంతో వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒక షాప్లో నన్ను తీసుకువెళ్ళాడు. ఎందుకే ఆయన ఎవరంటే కల్వర్ టెంపుల్లో ఫోటోగ్రాఫర్, ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను 3 నెలలు ఎన్నాళ్ళు చేశానో, జీతం నాకు సరిపోవట్లేదు. నేను వచ్చేసే ముందు
ఒక 10,000 రూపాయలు ఒక ఆయన అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళాడు నా చేతికి, మీ సారా ఇచ్చిన తర్వాత ఇవ్వండి అని. నిజంగా చెప్తున్నాను, ఆకలితో అల్లాడిపోతున్నాను, డబ్బులు లేవు. నా మనసుకు అనిపించింది, 10,000 తీసుకుని వెళ్ళిపోతే గొడవలేదు కదా అనిపించింది. నిజంగా అనిపించింది, వాస్తవం చెప్తున్నా. దాని తర్వాత మనసు అంటుంది, లేదు పొరపాటున పన్ను చేయలే. ఆయన డబ్బులకి ఇచ్చేసి నేను బయటకు వచ్చేసాను. అక్కడున్నప్పుడు సతీష్ కుమార్ అన్న నేను ఎందుకు అంటున్నానంటే, అన్నతో నాకు అంత సత్సంబంధం కూడా ఉంది. 21 మంది ఉన్నప్పుడు నేను కూడా ఉన్నాను అక్కడ. అన్నతో పాటు నేను ఇది చిన్న కారు ఉండేది నాన్న, దాన్ని ఏదో కారు అంటారు, అంబాసిడర్ అనుకుంటా, సంథింగ్ ఏదో. దాని మీద మేము ఇక్కడికి వచ్చి కుక్కడపల్లి వచ్చేవాళ్ళు, చందన్ నగర్ నుంచి గార్డెన్లోకి వచ్చేవాళ్ళు. అప్పుడు 25 మంది ఉన్నారు. 25 మందిలో నేను కూడా ఉన్నాను. ఈరోజు చాలామంది ఏమంటారంటే, మేము ఎప్పటి నుంచో నేను నిజంగా ఉన్నాను. నేను అన్నతో పాటు తిరిగాను, నేను ఉన్నాను కూడా. కానీ ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఆ రోజు అన్న దగ్గర ఒక హాస్టల్లో అక్కడ ఒక చర్చ్ పైన ఉంటే ఒక తల్లి మాకు వండి పెట్టేది. నాకు వచ్చిన డబ్బుల్లో ఆమెకు సగం ఇచ్చేస్తే ఒక్క పూట మాత్రమే నేను భోజనం చేసేవాడిని. మిగతా 5-6 సార్లు ఎక్కువ ఛాయ్ తాగేవాడిని. ఆ ఛాయ్ అలవాటు ఇప్పుడు కూడా అదే ఉండిపోయింది నాకు. నమ్మకం. కానీ ఆ రోజు అక్కడ నమ్మకంగా ఉన్నాను. మీరు నమ్మండి, ప్రతిరోజు మా ఊరు వెళ్ళి బస్సులు చూస్తూ ఉండేవాడిని నేను, వెళ్ళిపోదామని బాధ వచ్చేసి. కానీ అవన్నీ ఓర్చుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ రోజుని ఇలాగా నిలబడడానికి దేవుడు కృప చూపించాడు. ఎందుకు విషయం, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఓర్పు సహనము మనకు ఎంతైనా అవసరం. నిరీక్షణ మనకు ఉండాలి. ఈ సాక్షి ఇంతవరకు నేను ఎప్పుడు చెప్పలేదు, తక్కువ మంది ఉన్నారు కాబట్టి మీకు చెప్పాను నేను. ఇప్పుడు ఒక్కోసారి రెంట కట్టడానికి లేక షాప్లో పడుకునే రోజులు కూడా ఉన్నాయి. నా నిజ సాక్ష్యం ఒకరోజు నేను చెప్తాను. అప్పుడు మీకు అందరు కళ్ళ నీళ్ళు రాక మానవు. మీరేదో చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న ఇబ్బందులకి ఏడు చేయటం, బాధపడిపోవడం, తల పట్టుకోవడం, ఏదేదో చేస్తూ ఉంటారు. కాదు, నమ్మకం ఉంచేవారుగా మనం ఉండాలి. ఇక్కడ అంటాడు, సత్యము పలకగా ప్రతి వాడును వంచిస్తాడు. చూడ, సత్యం పలకడు, వంచేవాడుగా ఉంటాడు. అంటే మనము ఏ సహోదరుని కూడా మన పొరపాటున నమ్మడానికి లేదు. నమ్మొద్దు, మోసపోతారు మీరు. ఏ సహోదరుడు నమ్మకమైన వాడు కాదు, ఏ మనుషుడు నమ్మకమైన వాడు కాదు. 3 విషయాలు చెప్పాను మీకు. 4వది కూడా చూస్తే మార్కు సువార్త 9:23. మార్కు సువార్త 9వ అధ్యాయము. గట్టిగా చదవాలన్నా. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. చదువు నాన్న. అతనితో చెప్పాను, ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. అపనమ్మకము నాకు ఉండకుండా సహాయము చేయండి. మళ్ళీ చెప్తున్నాను, మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వాక్యం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే అతనితో చెప్పాను, వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. ఆ మాట చూడండి, నాకు అనమ్మకముగా ఉండకుండానట్లుగా నాకు సహాయము చేయండి అని బిగ్గరగా కేకలు వేశాను. ఏ విషయం అన్నాడు చెప్పండి? అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయ. డబ్బులు సహాయం చేయమనలేదు ఇక్కడ, బంగారాన్ని సహాయం చేయమనలా, వేటిని అడగలా. అతను అడే మాట అద్భుతం. నాకు ఈ మాట చాలా పట్టుకుంది నన్ను. అతను మేజర్గా అడిగిన మాట ఏంటంటే, ఇక్కడ అపనమ్మకం నాకు ఉండకుండానట్లుగా నాకు సహాయం చేయి, ఇదొక్కటి చాలు ప్రభువా అంటే. అతను ఏం నమ్మడు? సహాయాన్ని ఎంత గట్టిగా పట్టాడో చూడండి. నమ్మకం అనే మాటను ఎంత గట్టిగా పట్టుకున్నాడో మీరు చూడండి. అంటే నమ్మకం వేరు, అనమ్మకం వేరు. అయితే ఇప్పటి వరకు ఇతను ఎందుకు అనమ్మకంగా ఉన్నాడంటే, చాలామంది దగ్గరికి వెళ్ళాడు,
చాలామంది చెప్పిన మాటలు విన్నాడు. అప్పటికి తన కుమారుడు దెయ్యం పట్టి చాలా బాధపడుతూ ఉన్నాడు. తన పై మాటలు ఇవన్నీ ఉంటాయి. దెయ్యం పట్టి చాలా బాధపడుతూ ఉంటే అప్పటికి చాలామంది దగ్గరికి, వైద్యుల దగ్గరికి తీసుకెళ్లారు, కానీ బాగుపడలా. ఎవరో చెప్పారు, యేసే దగ్గరికి తీసుకెళ్ళు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, దెయ్యాలను వెలగొడతాడు, గుడ్డివారిని బాగు చేస్తున్నాడు, కుంటివారిని బాగు చేస్తున్నాడు, స్వస్థత చేస్తున్నాడు, వెళ్ళు అని అంటే కాస్త అనమ్మకంతో వచ్చాడు. అనమ్మకంతో వచ్చిన తర్వాత అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు గట్టిగా అంటున్నాడంటే ఏమంటే, అయ్యా నాకు అనమ్మకం లేకుండా వచ్చాయి. ఒకవేళ ఇక్కడి నుంచి నేను దాటిపోతే, ఇక్కడి నుంచి మీరు దాటిపోతే, ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతే తర్వాత నా కుమారుని బాగు చేసాడు ఒక్కడు కూడా లేడు. గనుక గట్టిగా నొక్కుబట్టి ఏమంటున్నాడంటే బిగ్గరగా కేకలు వేసి అంటాడు, అయ్యా అనమ్మకం లేకుండా నాకు సహాయం చేయి ప్రభా. చూసారా? అంటే మన ప్రార్థనలు ఏముండాలంటే, మన ప్రార్థన చేసి ముగించిన తర్వాత అవును ఇది నమ్మను, ఇది జరుగునుగాక అని మనం అనాలి. అనమ్మకం ఉండకూడదు. నిజంగా చెప్తాను, అనమ్మకం ఉండకూడదు. ప్రార్థన చేస్తావా నువ్వు, అనమ్మకం ఉండకూడదు. నీకు ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నావా, నమ్మకంతో ప్రార్థన చేయి, ఇచ్చినందుకు స్తోత్రాలు అని చెప్పు. ఒకళ్ళని చేతి పనుల కొరకు ప్రార్థన చేస్తున్నావా, ఇచ్చినందుకు స్తోత్రాలు అని చెప్పు. అది లేదు, నిజమే, అది ఇప్పుడు నీ ప్రజెంట్ లేదు, అయినా నువ్వేమన్నా చేయాలి తెలుసా? నమ్మకస్తుడైన దేవుడికి నమ్మకమైన ప్రార్థన చేసి నువ్వేమన్నా అవును ఆమె ఇది జరుగును అని అన్నప్పుడు ప్రభు నిజంగా సంతోషించి అంటాడు, ఇదేంటి అంటే ప్రభు చూచి నమ్మిట కంటే చూడ నమ్మినవాడు ధన్యుడు కదా. అదే కదా దాని అర్థము. మనం చూసి నమ్మటం వేరు, ఆ నమ్మకం పెద్ద నమ్మకమేం కాదు. చూడకుండా నమ్మేది. అప్పుడు రాక అబ్రహాము పిల్లలు కలుగుతారు అని 75 సంవత్సరాల మాట ఇచ్చాడు ప్రభు. అప్పటికి అబ్రహాం ఏం చేశాడంటే నమ్మాడు. అబ్రహాము నీకు సంతానం ఇస్తానని 75 సంవత్సరాలకు ఎవరు నమ్ముతారండి? ఇప్పుడు ఇలాంటి యవ్వనస్తుల కంటే పెళ్ళైన తర్వాత 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిన తర్వాత నమ్ముతారు. ఎందుకంటే ఇంకా బలం ఉంది, యవ్వనం ఉంది, వయసు ఉంది, నమ్మొచ్చు. కానీ 75 సంవత్సరాలకి ఎవరు నమ్ముతాడండి? అదే కదా అబ్రహాంలో ఉన్న గొప్పతనం. 75 సంవత్సరాలు ఉన్న శరీరం అంతా ఉడికిపోయింది, బలమంతా ఉడికిపోయింది, ఆరోగ్యం అంతా ఉడికిపోయింది, శరీరం అంతా ముడతలు పడుతూ ఉన్నాయి. అసలు ఆశ అనేది లేనప్పుడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, అది నిరీక్షణ కలిగి దేవుని నమ్మాడు. అంటే నిరీక్షణకు ఆధారమే లేదు, అసలు ఆధారం లేదు అక్కడ, నమ్మడానికి ఆధారం లేదు అక్కడ. అయినప్పటికీ నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు దేవుణ్ణి నమ్మెను. ఆ మాట పట్టుకున్నాడండి. ఎప్పటి వరకు వెయిట్ చేశాడు తెలుసా? 25 years ఎదురు చూశాడు. చెప్పింది ఎప్పుడు? 75 సంవత్సరాలకి. అది నెరవేర్చింది ఎప్పుడు? 100 సంవత్సరాలు. అంటే 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. మనం ఏదైనా ఒక ప్రార్థన చేసామనుకోండి, 1 నెల చూస్తాం. కొంతమందికి వారం అనుకోండి, కొంతమందికి 1 రోజు 2 రోజులు అయిపోవాలి పని, కొంతమందికి 1 నెల రోజులు, ఇంకా కొంత భక్తిపరుడు అయితే ఇంకో నెల ఎక్స్ట్రా పెట్టుకుంటాడు, ఇంకా బాగా భక్తిపరుడు అయితే ఇంకొక నెల, అలా ఇంకా బాగా డీప్గా వెళ్ళినోడైతే 1 సంవత్సరం పెట్టుకుంటాడు. దాని తర్వాత దాని గురించి ప్రార్థన చేయటమే మానేస్తాడు. నువ్వు అడిగిన దాన్ని పొందుకునే వరకు పట్టుదలతో ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. ఇక్కడ తండ్రి అంటున్నాడు కుమారుడి కొరకు, ఆ నమ్మకం లేకుండా నాకు చేయి ప్రభా అని అన్నాడు. నిజంగా నమ్మకం లేకుండా ప్రభు ముందుగా అతనికి అవకాశం ఇచ్చాడు, ఆ కృపనిచ్చాడు. కనుక ఆ నమ్మకం లేకుండా నమ్మకంతో ఉన్నాడు. తన కుమారుడిని సంపాదించుకున్నాడు, తన కుమారుని దేవుడు బాగు చేశాడు. ఆ దెయ్యము అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. చదువున్నా నా మాటలుగా. చాలు, ఇక్కడ చూడండి. ఆ మోగ దయ్యము అని ఎన్నో సంవత్సరాలు పట్టి పీడిస్తూ ఉంది. దేవుడు దాన్ని గద్దించాడు. ఎప్పుడు గద్దించాడో తెలుసా? ఒకటి మీరు గమనించండి మాట. ఎప్పుడు గద్దిస్తాడంటే మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, నెంబర్ 1. నెంబర్ 2 మనకి విశ్వాసం ఉన్నప్పుడు. నెంబర్ 3 నమ్మకం ఉన్నప్పుడు. నెంబర్ 4 అనమ్మకం లేకుండా ఉండడానికి ప్రార్థన చేసినప్పుడు.
ఈ 4 అనుభవాలు మనలో జరిగిన తర్వాత మనలో ఉన్న దురాత్మలే కావచ్చు, అపవిత్ర ఆత్మలే కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, అసమాధానమే కావచ్చు, బలహీనతలే కావచ్చు, వగేర వగేర ఏదైనా కావచ్చు, వాటిలన్నింటిని అప్పుడు ఆయన గద్దిస్తాడు. ఈ 4 మనలో లేకుండా ఏదో వచ్చాం ప్రభా అని అంటే కాదు. అందుకే ప్రభు అన్నవాడు ఎవడో కూడా పరలోక రాజ్యానికి. ఈ 4 అనుభవాలు మనకు ఉండాలి. చివరిగా యోహాను సువార్త 11:39, 11 అధ్యాయము 39. కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాడు. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూడు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అన్నాడు. చాలమ్మా, ఇక్కడ మీరు గమనించే లాజరు, ఈ సంగతి మీకు బాగా తెలుసు. ఆయన అప్పటికి లాజరు చనిపోయి 4 దినాలు అవుతుంది. ప్రభు ఆలస్యం కావాలని చేశాడు. వచ్చిన తర్వాత ఇలా మార్తా మరి ఇద్దరు వెళ్ళారు. అయ్యా నువ్వు ఇక్కడ ఉండుంటే నా తమ్ముడు చనిపోయేవాడు కదా అన్నారు. అదంతా బాగానే ఉంది. ప్రభు అక్కడికే చెప్పాడమ్మా, మీరు కాస్త నమ్మకంగా ఉంచండి, నిమ్మలంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, మళ్ళా లాజరు బ్రతుకుతాడు, లాజర్ని బ్రతికించే బాధ్యత నాది అని ప్రభు చెప్తే ఆ మాట కాస్త నమ్మరు, కానీ పూర్తిగా నమ్మలేదు. మళ్ళీ ఏమేమంటది పైగా, నమ్మనయ్యా ఎప్పుడంటే అది పునరుద్ధానమందు మీరు లేపుతారు, అంత్యదినమున. చూసారా, ఆమె ఏమంటుంది, ఆమెకు వాక్యం తెలుసు బాగా. ఆమె ఏమంటుంది, లేదా ఇప్పుడు కాదు, అంత్య దినమున లేదా పునరుద్ధానపు దినమున అందరితో పాటు లాజరు కూడా లెగిస్తాడని నమ్మకం నాకు తెలుసు, ఉంది, నమ్మకం ఉంది. అది లేదంటానికి లేదు, అంటే నమ్మకం అంటే పరిపూర్ణంగా లేదు, కానీ ఇంతవరకు అయితే ఉంది అని అంటుంది ఆమె. ప్రభు అందుకు ఏమంటాడు తెలుసా ప్రభు, నేనే పునరుద్ధానమును, నేనే జీవమును, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకు. చూసారా, అసలు పునరుద్ధానము జీవం కలిగినవాడు అక్కడే ఉన్నాడు. కానీ ఈమెమనుకుంటుంది, చనిపోయిన తర్వాత లేపుతాడేమో అని అనుకుంటుంది పాపం. కానీ ప్రభు అన్నాడంటే, అన్నమ్మకం ఉంచవద్దు, నమ్మకం ఉంచు అని అన్నాడు. అక్కడికి అయిపోయిందా? ఇలా మాట్లాడుకుంటూ సమాధుల తోటకి వెళ్ళారు. సమాధుల తోటకి వెళ్ళినప్పుడు మనకులాగా మట్టి పోల్చరు, అక్కడ రాళ్ళు కప్పెడుతుంటే ఇక్కడ ఒక మర్మం చెప్తాను మీకు. యెరూషలేము మనము, లేకపోతే యూట్యూబ్లో మీరు కొట్టిన యెరూషలేము ఒకవేళ వెళ్ళాలని కృపదేవుడిస్తే మీరు వెళ్ళినా అక్కడ ఒక విచిత్రమైన కొన్ని సంఘటనలు కనపడతాయి మనకు. ఏంటంటే, చనిపోయిన సమాధి మీద మనమైతే ఏం వేస్తామంటే ముగ్గులు వేస్తాం, డిజైన్ వేస్తాం, లేదంటే ఏదైనా సిలువ గుర్తేస్తాం, అంతేనా? కానీ అక్కడ వారు ఏం చేస్తారంటే, ఆ సమాధి మీద వెళ్ళి చూడడానికి వెళ్ళిన వారందరూ కూడా, అది ఈస్టర్ పండుగ కావచ్చు, ఇంకో సమయం కావచ్చు, ఎప్పుడైనా కాదు, వెళ్ళిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే రాళ్ళు పెడతారు అక్కడ. మన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే బొకే పెడతారు, ఫ్లవర్స్ పెడతారు, ఇంకోటి ఏదైనా పెడతారు. కానీ ఇజ్రాయేలీలకు ఉన్న నిరీక్షణ ఏంటంటే, వెళ్ళిన ప్రతి ఒక్కడు ఎంతమంది వెళ్తే అంతమంది ఒక్కొక్క రాయి పెట్టేసి చిన్న ప్రార్థన చేసి వచ్చేస్తారు. అలా ఎంతమంది వెళ్ళినా సమాధి నిండా రాళ్ళు ఉంటాయి. ఎందుకు ఆ రాళ్ళు ఉంటాయి తెలుసా? ఆ రాళ్ళు పువ్వుల్లాగా, ఫ్లవర్స్లాగా కరిగిపోవు కదా, వాడిపోవు కదా. రాయి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అది సాక్ష్యానికి, ఇదిగో నేను వచ్చి నీ సమాధి దగ్గర ప్రలాపించాను, నేను వచ్చి ఈ సమాధి దగ్గర ప్రార్థించాను, ఇదిగో నేను వచ్చి ఈ సమాధిని దర్శించాను గుర్తుగా ఉండడానికి ఆ రాళ్ళని దాని మీద పెడతారు. సాక్ష్యం అన్నమాట, సాక్ష్యానికి రాయ. ఆ రాయిని ఏమంటారంటే సాక్ష్యపు రాయలు అంటారు. కరెక్టే, సాక్ష్యపు రాయలు. అందుకని ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తుల నుంచి విడిపించబడిన తర్వాత వాళ్ళు ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇంకొక నది వస్తుంది. అది ఏ నది? యోర్దాను నది. యోర్దాను నదిలో నుంచి 12 రాళ్ళు తీసుకురమ్మంటాడు. 12 రాళ్ళు తీసుకొచ్చి అక్కడ నిలబెట్టమంటాడు. ఎందుకని? ఇది ఇక్కడ స్థాపించండి. ఈ రాళ్ళు ఒకవేళ రేపు మీ పిల్లలు ఈ రాళ్ళు ఇక్కడ ఎందుకు స్థాపించారు, ఎందుకు ఇక్కడ నిలబెట్టారని మీ పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడు, మన దేవుడు లేదా మన పిల్లల దేవుడు ఇదిగో ఐగుప్తుల నుంచి మమ్మల్ని విడిపించినప్పుడు ఎర్ర సముద్రం దాటించాడు, బండల నుంచి నీళ్ళు తెప్పించాడు, మన్నాను కురిపించాడు, పూర్యాలు రప్పించాడు, ఇదిగో శత్రు నుంచి విడిపించాడు. అంత మాత్రమే కాదు, ఈ యోర్దాను నదిని కూడా దాటించాడు.
ఎర్ర సముద్రం దాటించడం ఒక ఎత్తు అయితే యోర్దాను దాటించడం మరొక ఎత్తు. ఎందుకంటే యోర్దాను నది చాలా వేగంగా ప్రవహిస్తుంది. సముద్రం నెమ్మలంగా ఉంటుంది, లోతుగా ఉంటుంది, కానీ ఇది అలా కాదు, చాలా వేగంగా ప్రవహిస్తుంది. ఆ ప్రవహించినప్పుడు కాళ్ళు నిలబెడితే మనం వెళ్ళిపోతాం, కొట్టుకుని పోతాం. అందుకనే దాని ముందు వాళ్ళు యెహోషువ ఏం చేశాడంటే నలుగురితో మందసమును మోయిపించాడు. మందసముతో ఎప్పుడైతే వెళ్ళారో యోర్దాను నీళ్ళు ఏకరాశిగా నిలిచిపోయినాయి. అంటే యాజకులు అడుగు పెడితే ప్రతి సమస్య కూడా నిలిచిపోద్ది. నీ ఇంట్లో యాజకుడు అడుగు పెట్టాలి. అడుగు పెడితే ఏమైపోద్దంటే ప్రవహించే ప్రతి సమస్య కూడా నిలిచిపోవునుగాక. ఇక్కడ అంటాడు మార్తతో కూడా మరియతో కూడా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాడు. వాళ్ళ మానని వాళ్ళే ఉంటారు. ఆడవాళ్ళు ఎక్కువ నసపెడుతూ ఉంటారు కదా, అలాగే చెప్పుకుంటూ వెళ్తారు. చివరికి సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఇదే మాట మాడుతుంది ఆమె. ఏమంటుంది? యేసు రాయి తీసివేయని ఆయన చెప్తుంటే ఏమేమంటుంది? ఆయన తెలియదు ఆ విషయం. చాలమ్మా, ఆయనకి తెలుసా చనిపోయిన? ఆయన అంటాడు కదా, తల్లి గర్భంలో పడక మునిపే నీ జీవిత గ్రంథం రాసిన వాడు నేను. మనకు ఒక విషయం చెప్పాలి మీకు, ఈ భూమి మీద మనం ఎవరికి పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఎవరిని వివాహం ఆడాలి, ఎలాంటి పిల్లల్ని కనాలి, ఇవన్నీ ఆయనకి తెలుసు. తెలుసా తెలీదా? తెలుసు. పెళ్ళి అయిపోయిన తర్వాత అయ్యో ఈయన కట్టుకున్నానేంటి, అయ్యో ఈమె కట్టుకున్నానేంటి, మీరు ఇప్పుడు కొట్టుకుంటారు. ఆల్రెడీ మీకు సెట్ అక్కడ అయిపోయింది. అక్కడ కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు, కొంతమంది అరేంజ్మెంట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం గురించి అక్కడ అయిపోయింది. రేపు వసంత ఎవరిని పెళ్లి చేసుకోవాలో ముందే సెట్ చేసి పెట్టాడు. నిజంగా చెప్తున్నాను నేను. ఇప్పుడు మనం ఏదో అనుకోవటం కాదు కదా, ఆ పెళ్ళికి మనం అందరం వెళ్తామని కూడా రాసి పెట్టాడు ఆయన. అంతేగాని పెళ్ళి అయిపోయిన తర్వాత, సంవత్సరం అయిపోయిన తర్వాత, 2-3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అరే రే 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 వేరే సంబంధం వచ్చిందే, దాన్ని చేసుకున్న బాగుండేదే, మిస్ అయ్యింది. ఆయన చేసుకుంటాడు ఫ్లైట్లో తిప్పేవాడు, ఈయన చేసుకుంటే రైల్లో తిప్పేవాడు, వాడిని చేసుకుంటే వాడు బస్సులో తిప్పేవాడు, ఈయన చూస్తుంటే ఎద్దుల మీద తిప్పుతున్నాడు. ఇట్లా అనేవాళ్ళు లేరా? అయ్యే నా ప్రియుడు గుర్రం మీద వస్తాడు అనుకున్నానే, ఎలా తీసుకెళ్తే ఇక్కడ తీర చూస్తే అంతా చీకటే అని అనుకుంటాం కదా మనం. అలాంటిది ఏం లేదు, అంతా సెట్ చేసి పెడతాను నేను. సెట్ చేసిన తర్వాతే మనకు అన్నీ సెట్ చేస్తాను. ఇక్కడ అంటాడు ఈ మాటలు అనుకుంటా ప్రభు అక్కడికి వెళ్తుంటే మార్త అంటది, అందుకు యేసు అది నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూద్దువని నేను నీతో చెప్పలేదా? చాలమ్మా. ఇక్కడ మార్త ఎందుకు అలాగా తొందరపడుతున్నావు? మార్త ఎందుకు అలాగా గర్భిడి పడుతున్నావు? ఎందుకు అలాగా ఆవేశపడుతున్నావు? నేను నీకు చెప్పలేదా? ఏమని చెప్పు ప్రభు నువ్వు అని అంటే, ఖచ్చితంగా లాజర్ బ్రతుకుతాడు, లాజర్ నిద్రిస్తున్నాడని చెప్పాడు, ఆయన చనిపోయాడని చెప్పలా. కానీ ఈమె కంగారు పడుతూ ఉంది. మృతులను సజీవులుగా చేయడానికి ఆయన సమర్థుడు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చేయడానికి ఆయన సమర్థుడు. ఇది జరుగునా మనం అనుకున్న ఎడల భీకరమైన కార్యాలు చేసే దేవుడు ఆయన. మనుషులకి ఏది అసాధ్యమో దేవునికి అది సాధ్యము. ఆయన మరణమును జయించినవాడు, మరణం మీద అధికారం కలిగినవాడు. మరణం ఆయన ఎదుట ఎందుకు నిలబడతా చెప్పండి? మరణం ఆయన ఎదుట భయపడుతూ ఉంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక. పరిశుద్ధుడి ఎదుట మరణము నిలవలేదు. వెలుగు ముందు చీకటి నిలబడుతుందా? మనం ఒక క్యాండిల్ వెలిగిస్తే చీకటి అంతా పారిపోద్ది. ఇది ఎంత వాస్తవమో యేసుక్రీస్తు ప్రభు ఎదుట ఈ లోకము కానీ, లోకంలో ఉన్నవా కానీ ఏది కూడా నిలవలేవు. ఆయన అంత మహాపరిశుద్ధుడు. అయితే ఇప్పుడు మనం నేర్చుకున్న మాటలు మళ్ళొకసారి చెప్తాను. 1, నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచితే కదలని వాడిగా ఉంటావు. 2, స్థిరముగా ఉంటావు. 3, బలముగా ఉంటావు. ఇది మొదటి అనుభవం. తర్వాత రెండోది ఏంటంటే, మనుషులు నమ్మొద్దు, రాజులు నమ్మొద్దు, అధికారులను నమ్మొద్దు, ఉద్యోగాలు నమ్మొద్దు, వ్యాపారాలు నమ్మొద్దు. ఇక్కడ ఉన్న ఏటిని మనం నమ్మొద్దు. నమ్మకమైన వాడి మీద నమ్మకం ఉంచి పనులన్నీ మనం చేసుకోవాలి. అప్పుడు అవన్నీ స్థిరంగా ఉంటాయి. 2 అనుభవం. 3వది ఏంటి? ఏ సహోదరుని కూడా మనం నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే వాడిని నమ్మి డబ్బులు ఇచ్చామనుకో మునిగిపోతాం. వాడు మనతో బాగానే తిరుగుతాడు, సంవత్సరం పాటు తిరిగాడు కదని మనం ఏమంటాం, 1,00,000 రూపాయలు నమ్మిస్తాం.
తర్వాత ఆడు ఏం చేస్తాడు, టోపీ పెడతాడు. అప్పుడు మనం ఏమంటాం, అప్పుడు మీ ఆవిడ అంటది, నీకు చెప్పానా ఆడిని అసలు నమ్మొద్దన్నానా, నువ్వు నమ్మవు. అప్పుడు మనం ఏమంటాడు, కలిసిమెలిసి ఉంటాడు, అరే అలాగనే వింటాడు, ఇప్పుడు వింటాడు. తర్వాత అన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఇది నేను కూడా చాలామంది నమ్మి 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 లక్షలు పోగొట్టుకున్నాను. ఇది పాట, అందుకే నా కోసం రాసినట్టున్నాడు అది. పలుమార్లు మోసపోయామని పాట ఉంది కదా, అలాగే చాలామంది నమ్మి నమ్మి నేను కూడా మోసపోయాను. డబ్బులు కాడ ఎవరిని మీరు నమ్మొద్దు. ఈ మధ్యన ఫోన్లు చేస్తున్నారు, అవి ఏమి నమ్మొద్దు. నీకు అది వస్తుంది ఇది వస్తుంది అన్నారు. క్రెడిట్ కార్డులు మీరు నమ్మొద్దు, డెబిట్ కార్డులు మీరు నమ్మొద్దు, లోన్లు మీరు నమ్మొద్దు. మొన్న వస్తా పిల్లలు తీసుకుని వస్తూ ఉంటే ఆటో మీద ఒక కొటేషన్ రాశాడు. ఆ కొటేషన్ నాకు చాలా నవ్వు వచ్చింది. ఏంటి ఆ కొటేషన్ అంటే, ఇద్దరు మనశ్శాంతిగా ఉండలేరట. ఎవరు అని అంటే, ప్రేమించిన వాడు, 2 అది చదివాను అన్న అది మనల్ని బాగా చదివిట్టాడు. 1 ప్రేమించేటోడంట, 2 లోన్లు తీసుకున్నవాడు, అప్పులు తీసుకున్నవాడు కదా, లోన్లు తీసుకున్నవాడు, ఈఎంఐలు ఉన్నవాడును ప్రేమించిన వాడు, వాడికి జీవితంలో మనశ్శాంతి ఉండదంట. నిజమేనమ్మా, ఈ విషయం అవునన్నా అని చెప్పింది ఎవరు? సందే చెప్పింది. నాకు తెలియదు నన్ను ఈ విషయంలో చెప్పింది కరెక్ట్. అంతేనా గ్లోరీ, నువ్వు కూడా అంతేనా? కరెక్ట్ అనేది అది కూడా కరెక్ట్. అంటే ప్రేమించిన వాళ్ళకి నిజంగా బాగా తెలుసు కాబట్టి వాళ్ళు చెప్పగలుగుతున్నారు. కాబట్టి మనము ఈ విషయాలు మనం గమనించాలి. అలాగని వీళ్ళు అలాగ లేరు, నేను చెప్తున్నాను ఏంటంటే అందరికి అర్థం అవడానికి చెప్తున్నాను ఈ విషయం. రైట్. ఏ మనుషుని మనము నమ్మడానికి వీలేదు, ఏ సహోదరుని మనం నమ్మడానికి వీలేదు. చివరిది, అపనమ్మకం ఉండకుండగా నమ్మకంగా ఉండేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. నువ్వు ఎప్పుడు చర్చికిరా, ఎప్పుడు మోకరించు, అన్నమ్మకం అనేది ఉండకూడదు. ఒకటి విశ్వాసం విషయంలో కానీ, నమ్మకం విషయంలో కానీ, ఈ రెండిట్లో మనము స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. నమ్మకమైన దేవుడు మన దేవుడు. ఆయన ఒక్కడనే మనం నమ్ముకుంటే చాలు. ఏది మన నమ్మకం అవసరం లేదు, ఆయన ఉంటే చాలు. అయ్యా నువ్వు ఉంటే నాకు చాలయ్యా, నీ నీడుంటే నాకు చాలయ్యా, నీ బ్రతుకు నాకు చాలయ్యా అని మనం ఒక పాట పాడతాం కదా. నీ మాట చాలు, నీ చూపు చాలు, నీ నీడ చాలు, నీ తోడు చాలు. అంతే, దేవుడు మనకుంటే చాలు. ఎందుకంటే శాశ్వతంగా నిలిచే దేవుడు ఆయనే, యుగ యుగాలు ఉండే దేవుడు కూడా ఆయనే. ఈ చిన్న ఆయుష్లో ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎగిరిపోతారో తెలీదు. జీవితాంతకాలం మనతో ఉండేది ఆయన ఒక్కడే కనుక ఆయనతో మనము అడుగులు వేయుదుము గాక. అందుకనే చివరిగా ఒక విలువైన మాట చెప్తాను మీకు. చివరిగా ఆనోకు కుటుంబం ఉంది, ఆనోకుకి లేదంటానికి లేదు, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, అందరూ ఉన్నారు. అయితే ఆనోకు దేవుణ్ణి నమ్ముకున్నాడు. నమ్ముకుని సమస్తమును విడిచిపెట్టి దేవునితో నడిచాను. దేవునితో నడిచాడు. ఆనోకు దేవునితో నడిచాడు. నాకు ఇష్టమైన మాట, ఎన్నిసార్లు చెప్పినా చెప్పాలనిపించే మాట అయితే ఏం తెలుసా? ఆయన నడుస్తూ నడుస్తూ వెళ్ళిన తర్వాత తన ఊరు, తన ప్రాంతము, తన బంధువులు, తన రక్త సంబంధికులు, తన భార్య, తన పిల్లలు అందరూ దూరం అయిపోయారు. కానీ పరలోకం దగ్గర అయిపోయింది. అందుకని ఆనోకుతో ప్రభు అన్నాడు, నీ ఊరు దూరం అయిపోయిందయ్యా, నీ ఇంటి వారందరూ దూరం అయిపోయారు, ఇంకా నాతో పాటు పరలోకానికి వచ్చాయని తీసుకుని పోయాడు. నాకు ఈ మాట ఎన్నిసార్లు చెప్పాలనిపిస్తుంది. ఆనోకులాగా మనం కూడా ఈ సంవత్సరము యేసయ్యతో నడుచుదుము గాక. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం.